భయం లేకుండా బ్రతకడం అంటే రేపు జాబ్ పోతే ఏంటి, రేపు అతనికి వచ్చిన కష్టం నాకు వస్తే ఏంటి, Okay. వాళ్ళ ఇంట్లో వచ్చిన డిసీజ్ మా ఫ్యామిలీలో వస్తే ఏంటి, నా జాబ్ పోతే ఏంటి, ఈ ఫియర్ లేకుండా బ్రతకడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ఆర్నమెంట్ పెట్ చేస్తే నాకు లోన్ వస్తుంది, ఒక 40 లక్షలు 20 లక్షలు, అది ధైర్యం. ఆస్తి ఉంటే గొప్ప కాదు, ఆస్తి అందుబాటులో ఉంటే గొప్ప. ఆస్తులు ఉంటే కాదు, ఆస్తుల నుంచి ఆదాయం ఉంటే ధైర్యం వస్తుంది. మన కొరకు పనిచేసే ఆస్తులు ఉండాలి, మనం వాటి గురించి పనిచేయకూడదు. గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ అయితే యూ కెన్ ప్లడ్జ్ ఇట్ అండ్ టేక్ లోన్. మ్యూచువల్ ఫండ్ అయితే యూ కెన్ ప్లడ్జ్ అండ్ టేక్ లోన్, యూ కెన్ రిడీమ్ ఇట్. దట్ రిడెంప్షన్ కెన్ బి టు ద ఎక్స్టెంట్ యూ నీడ్ మనీ. నా మ్యూచువల్ ఫండ్ లో 20 lakhs ఉంటే ఐ కెన్ స్టార్ట్ టేకింగ్ 2,000, 20,000, 2 lakhs ఆర్ 5 lakhs. ఇన్స్టెడ్ ఆఫ్ రిడీమింగ్ నేను లోన్ తీసుకోవచ్చు. అది కదా నాకు ధైర్యం. చాలా మంది ఈ 20,000, 10,000 ఇన్వెస్ట్ చేసి మళ్ళీ దీంట్లో పడిపోయింది రిస్క్ అంటారు. నువ్వు 5 crores అసెట్ ఒక ప్లాట్ కొంటే రిస్క్ లేనిది ఇక్కడ అప్పుడే రిస్క్ వచ్చేసిందా? సో దట్స్ వేర్ ది వాట్ కమ్స్ స్కిన్ ఇన్ ద గేమ్. మీ ఓవరాల్ నెట్వర్త్ లో అట్లీస్ట్ ఒక 20% షుడ్ కమ్ ఇన్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తాను. 10 lakhs పెట్టుకుంటే 7.6 crore అయిందా? ఎస్. నరేంద్ర మోడీ గారు చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అర్థం కావట్లేదంటే దాని అర్థం ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ది స్టూడెంట్స్, ఇట్ ఇస్ విత్ ది టీచర్. జనాలకు అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కాదంటే మనకి చెప్పడం రావట్లేదు. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పగలరు. దట్ వాస్ ది సినారియో ఎర్లియర్. అంటే క్యాష్ హాస్ ది మోర్ వాల్యూ. బ్యాంక్ లో ఉన్న మనీ కన్నా చేతిలో ఉన్న హార్డ్ క్యాష్ హాస్ మోర్ వాల్యూ ఇన్ ఓల్డెన్ డేస్. దట్ వాస్ ట్రూ ఎట్ దట్ టైమ్. క్యాష్ ఈస్ కింగ్. హార్డ్ క్యాష్ అండ్ వైట్ మనీ, బ్లాక్ మనీ లేదు ఆ రోజు. క్యాష్ లోనే ఏ పని అయిపోయేది. ఆ రోజు కారు కొంటే కంప్లీట్ క్యాష్ తీసుకున్నారు. సాలరీ స్టిల్ 2,000 వరకు క్యాష్ లో చేసేది. గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు కూడా క్యాష్, వాళ్ళ ట్రెజరీ ఎవరో వచ్చి వాళ్ళు ఇచ్చేది మంత్ క్యూలో. అంటే అప్పుడు క్యాష్ హ్యాస్ వాల్యూ, దట్ ఈస్ మోర్ వాల్యూడ్. ఇప్పుడు అది లేదు. ఈ రోజు మీ లాకర్ లో ఉన్న మనీ ఈస్ ట్యాక్స్ రేట్ 78%. ఇంట్లో ఉన్న మనీ యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ మోర్ దెన్ 20,000 ఇన్ క్యాష్. హాస్పిటల్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ క్యాష్. మరి నీకున్న ప్రాపర్టీ ఏమైతే క్యాష్ వస్తుంది, హార్డ్ క్యాష్ అన్నప్పుడు అది రైట్ ప్రాపర్టీయా? ఎంత పెద్ద పాయింట్ మిస్ అయిపోయారు మీరు. 5 కోట్లు ఉంది, 6 కోట్లు ఉంది అంటున్నావు, కానీ పని అవసరం పడితే అప్పుడు ఏం చేస్తావు? అమ్మితే డబ్బు వస్తుంటే మళ్ళీ అదే కొంటానంటే ఎందుకు? మళ్ళీ పనికిరాందే కదా. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎంతోమంది లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ముందుగా నువ్వు ఫినాన్షియలీ స్టేబులా, దాన్ని చెక్ చేసుకో అని అంటారు. ఫినాన్షియలీ స్టేబుల్ అంటే ఏంటి? లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఏంటి? మంచి జాబ్ ఉంది, ఇల్లు కొనుక్కున్నాను, కారు ఉంది, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఫండ్ ఉంది, ఇంతేనా? అట్ ద ఏజ్ ఆఫ్ 30 బీయింగ్ సెటిల్ అంటే ఏంటి? 40 yearsకి, 50 yearsకి ఇలా డెఫినేషన్ మారుతుందా? సో దీని గురించి సిఎఫ్పి గారితో మనం డిస్కస్ చేద్దాము. వాళ్ళ ప్లాన్లో ఫినాన్షియలీ స్టేబుల్, ఈ స్టెబిలిటీ, సెటిల్ అంటే ఏంటి అని. దీని గురించి మాట్లాడడానికి మనతో సిఎఫ్పి రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్, పైసల ముచ్చట్లు అనే బుక్ కూడా రాశారు. 4,000 కన్నా ఎక్కువ కుటుంబాలకి ఆయన ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి అడ్వైస్ చేశారు. సార్, మీరు కూడా వినే ఉంటారు, ఫినాన్షియలీ సెటిల్ అవ్వడం అని ఎంతోమంది మాట్లాడతారు. ఈ ఫినాన్షియలీ స్టేబుల్, సెటిల్ అవ్వడం అంటే ఏంటి మీ డెఫినేషన్లో మీరు చూసిన వరకు? ఫైనాన్షియల్లీ సెటిల్ అంటే అయితే భయం లేకుండా బ్రతకడం. ఓకే, అది ఫ్రీడమ్. ఎలాంటి భయం? అంటే రేపు జాబ్ పోతే ఏంటి, రేపు అతనికి వచ్చిన కష్టం నాకు వస్తే ఏంటి, ఓకే, వాళ్ళ ఇంట్లో వచ్చిన డిసీజ్ మా ఫ్యామిలీలో వస్తే ఏంటి, నా ఫ్రెండ్కి లాస్ట్ సీట్ జాబ్ కదా, సేమ్ నా జాబ్ పోతే ఏంటి, ఈ ఫియర్ లేకుండా బ్రతకడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే ఓకే. నార్మల్లీ మనకి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ వర్డ్ ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్, కంటింజెన్సీ ఫండ్. ఓకే. హౌ మెనీ మంత్స్ పీపుల్ సే టిపికల్గా? ఒక 6 months. 6 months, రైట్? 6 monthsకి మీనింగ్ ఉంది అసలు? డూ థింక్ 6 months ధైర్యాన్ని ఇస్తుందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మంత్లీ ఎక్స్పెన్సెస్కి 6 months ఈజ్ కంటింజెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్. నా మంత్లీ ఎక్స్పెన్స్ 50,000, 6 months అంటే 3 lakhs. నిజంగా 3 lakhs అకౌంట్ ఉండి నాకు జాబ్ పోతే ధైర్యం వస్తుందా? ఓకే, భయం ఉంటుంది. మళ్ళీ షేక్ అవుతాం. 3 months ఈజ్ 6 months, 1 year ఈజ్ నెవర్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ బెటర్ మీ అసెట్స్ ఆర్ స్ప్రెడ్. ఓకే, లెటస్ సే నాకు కంటింజెన్సీ ఫండ్ లేదు, ఎమర్జెన్సీ ఫండ్ లేదు, బట్ మై వైఫ్ హ్యాస్ ½ kilo ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఓకే, మై డాటర్ హ్యాస్ 200 grams ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్. టుమారో ఐఎమ్ ఇన్ ట్రబుల్. ఈ ఆర్నమెంట్ ప్లెడ్జ్ చేస్తే నాకు లోన్ వస్తుంది, ఒక 40 లక్షలు, 20 లక్షలు, అది ధైర్యం. ఓకే, 3 lakhs ధైర్యాన్ని ఇస్తుందా? అంటే హ్యావింగ్ లిక్విడ్ అసెట్స్ ఆర్ కాన్ఫిడెన్స్. ఓకే, నాకు స్థలాలే ఉన్నాయి, 9 crores అవుతుంది, కానీ డబ్బు రాదు, అది ధైర్యాన్ని ఇవ్వదు. అంటే
ఇన్ ది ప్రాసెస్ మీరు బిల్డ్ చేస్తున్న అసెట్స్ని అట్లీస్ట్ ఒక 20% ఆర్ 30% ఆఫ్ నెట్వర్త్ హ్యాస్ టు బి మీ పూర్తి ఆస్తుల్లో ఒక 30% లిక్విడ్ అసెట్స్ ఉండాలి. ఓకే. అంటే నా అవసరం అంటే వచ్చేయాలి. ఆస్తి ఉంటే గొప్ప కాదు, ఆస్తి అందుబాటులో ఉంటే గొప్ప. ఓకే. అట్లీస్ట్ ఒక 5 years ఎక్స్పెన్సెస్కి ఈక్వలెంట్ లిక్విడ్ అసెట్ ఉంటే యువర్ ఎనీడే కాన్ఫిడెంట్ ఇన్ లైఫ్. ఓకే. ఎనీడే కాన్ఫిడెంట్ ఇన్ లైఫ్. ఆస్తులు ఉంటే కాదు, ఆస్తుల నుంచి ఆదాయం ఉంటే ధైర్యం వస్తుంది. ఓకే. మన కొరకు పనిచేసే ఆస్తులు ఉండాలి, మనం వాటి గురించి పనిచేయకూడదు. అర్థమైంది కదా. ఓకే. 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ మీనింగ్ లెస్ అయితే దానికి మీనింగే లేదు. ఒక ప్రాపర్ క్రెడిట్ కార్డ్ విల్ గివ్ యూ 1 year ఎక్స్పెన్సెస్. హ్యావింగ్ ఒక 30 తులా గోల్డ్ ఆర్ 40 తులా గోల్డ్ విల్ గివ్ యూ 2 years ఎమర్జెన్సీ ఫండ్. అది కదా. ఓకే. సో అంటే భయం లేకుండా బ్రతకడమే అని చెప్తాను నేను. భయం ఎందుకు ఉంటుంది? నెక్స్ట్ మంత్ సర్వేలకు డబ్బులు లేకపోతే భయం ఉంటుంది. కానీ నా పాకెట్లో ఒక 2 years 3 years ఉంటాయి. హ్యావింగ్ యువర్ టైమ్ ఇన్ యువర్ పాకెట్ ఓకే ఈజ్ కాల్డ్ ఫ్రీడమ్. ఓకే. అది ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో ఈరోజు చెప్పారు, అనౌన్స్మెంట్ వచ్చింది, బై దిస్ మంత్ ఎండ్ మన టీమ్ 30 members వీఆర్ గోయింగ్ టు ట్రిమ్ 12 people. ఓన్లీ 18 people ఆర్ గోయింగ్ టు బి దేర్. వీఆర్ టెలింగ్ యూ ఇన్ అడ్వాన్స్. ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటే వెళ్ళిపోండి, మీరే పెట్టేసేయండి, సో దట్ విల్ హెల్ప్ అదర్స్. బట్ 12 members టీమ్ ట్రిమ్ చేయాలని మేనేజ్మెంట్ కావాలని చెప్పారు అనుకో. ఓకే. అప్పుడు అందరికీ టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. కానీ దాంట్లో ఒక వ్యక్తికి గోల్డ్ ఒక 1/2 kilo 50 తులా ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో ఒక 30 lakhs ఉన్నాయి, పీపీఎఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లిక్విడ్ అసెట్స్ గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. అతనికి టెన్షన్ ఉండదు. ఓకే. చేద్దాం ఫస్ట్ వరకు ఉంటే ఓకే, లేదంటే మనం ఎలాగో బ్రతకగలం కదా ఒక 3-4 years. ఈలోపు ఇంకో జాబ్ చూసుకుంటాం. ఓకే. అలా ఉండాలి. అసెట్ అనేది ధైర్యాన్ని ఇవ్వాలి. అది లేనప్పుడు టెన్షన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ పిల్లల ఫీజు ఎలా కడతారు, నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ సాలరీ లేకపోతే అంటే టెన్షన్. ఓకే. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు 2 years 3 years అట్లీస్ట్ ఒక 5 years ఎక్స్పెన్సెస్ వరకు ఎక్కువ ఇయర్స్ మంత్ వదిలేసేయండి. 6 monthsని రీప్లేస్ ఇట్ విత్ 6 years. ఓకే. సో ఇప్పుడు బ్యాచిలర్స్కి ఒక అమౌంట్, ఫ్యామిలీ ఉన్నోళ్ళకి, పిల్లల రెస్పాన్సిబిలిటీ ఉన్నోళ్ళకి ఇలా డిఫర్ అవుతుందా? అదే 6 years. ఓకే. బ్యాచిలర్ ఈజ్ హ్యావింగ్ పీజీ అకామిడేషన్ at 20,000 and his personal 30,000. Then this 30,000 into 60 months ఓకే. or 72 months, whatever. At least 6 years వేసుకోండి కదా. ఎవరైనా అట్లీస్ట్ ఒక 6-5 yearsకి కావాల్సినంత డబ్బులో పెట్టద్దు, లిక్విడ్ అసెట్లో పెట్టండి. ఓకే. ఓకే. మీకు అవసరం ఉంటే షుడ్ ఏబుల్ టు విత్డ్రా. ఓకే. సో బెస్ట్ లిక్విడ్ ఆప్షన్ ఏంటి సార్? అంటే నా డబ్బు ఉంది, నేను పార్క్ చేయాలి అనుకున్నట్లయితే గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. గోల్డ్ అయితే యూ కెన్ ప్లడ్జ్ ఇట్ అండ్ టేక్ లోన్. మ్యూచువల్ ఫండ్ అయితే యూ కెన్ ప్లడ్జ్ అండ్ టేక్ లోన్, యూ కెన్ రిడీమ్ ఇట్. దట్ రిడెంప్షన్ కెన్ బి టు ద ఎక్స్టెంట్ యూ నీడ్ మనీ. ఓకే. నా మ్యూచువల్ ఫండ్లో 20 lakhs ఉంటే ఐ కెన్ స్టార్ట్ టేకింగ్ 2,000, 20,000, 2 lakhs or 5 lakhs. అండ్ ఇన్ ది ఈవెంట్ నాకు డబ్బు అవసరం, నా మ్యూచువల్ ఫండ్ నెగిటివ్లో ఉంది, మై ఇన్వెస్ట్మెంట్ 20 lakhs ఓవర్ 2 years, స్టిల్ ఇట్ ఈస్ అట్ 18 lakhs. ఓకే. రీసెంట్ ఫాల్ అయింది, అప్పుడు నాకు 5 lakhs అవసరం. ఇన్స్టెడ్ ఆఫ్ రిడీమింగ్ నేను లోన్ తీసుకోవచ్చు 5 lakhs. ఓకే. ఓకే. అది కదా నాకు ధైర్యం. ఓకే. ఫైన్. వెరీ నైస్. సో ఇప్పుడు ఫినాన్షియలీ స్టెబిలిటీగా ఉండాలంటే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫిగర్స్ చాలా పెద్దవి. సే 500 grams గోల్డ్, 200 grams గోల్డ్, లేకపోతే ఒక 20-30 lakhs అమౌంట్ అనేది చాలా పెద్దది. ఆ స్టేజ్కి చేరుకోవాలంటే ఇనీషియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి మనం? మేబీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్. వాట్ ఎవర్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మనం చెప్పే నెంబర్స్కి 1/10 కొట్టండి. ఓకే. ఇట్స్ నాట్ 50 తులా, ఇట్స్ 5 తులా. ఓకే. ఆర్ 2 తులా. ఇట్స్ నాట్ 20 lakhs, మేబీ 2 lakhs, Okay. 1 lakh. ఓకే. అంటే మీరు ఆ స్టేజ్లో మీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి కదా. అది మల్టిప్లైడ్ బై 60 months, 72 months కైండ్ ఆఫ్ లిక్విడ్ అసెట్. అది ఓన్లీ ఇన్ ది ఈవెంట్ అయితేనే కదా, ఇన్కమ్ లాస్ అయితేనే కదా, అదర్వైజ్ టచ్ చేయం కదా. ఓకే. అంతే. ఇంకా లోయర్ ఇన్కమ్ హైయర్ ఇన్కమ్ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఫార్ములా. ఓకే. అలానే సార్, మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? ఎంతోమంది పువర్గా ఉన్న వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని అంతగా వాల్యూ చేయరు. ఎంతో కొంత డబ్బు కూడబెట్టిన వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలని చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. అంటే ఇప్పుడు మనం సినిమాల్లో కానీ వేరే ఎక్కడైనా చూస్తే కానీ మేబీ రిచ్ పీపుల్ కేర్లెస్గా ఉంటారు అనుకుంటాము,
బట్ దే విల్ బీ మోర్ కేర్ఫుల్. మీరు కూడా అది చూసారా? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ దట్? నాట్ ఎగ్జాక్ట్లీ సార్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దర్ యాటిట్యూడ్. ఓకే ఈ రోజు ఉన్నదంతా ఈ రోజు ఎంజాయ్ చేద్దాం చూసే వాళ్ళు ఉంటారు, ఓకే కానీ అలా అని చెప్పేసి అలా కేర్లెస్గా ఉంటేనో ఖర్చు పెడుతున్న తప్పని కూడా లేదు. ఓకే ఇప్పుడు కంప్లీట్గా ఫ్యూచర్ మీద బెంగ పెట్టుకుని ఈరోజు బ్రతకడం మానేస్తారు కొంతమంది. ఐ టెల్ పీపుల్, మీకున్న శాలరీకి మీరు అప్గ్రేడ్ చేయాలి మీ లైఫ్ స్టైల్ అని చెప్తాను. ఓకే నిన్న వైల్ కమింగ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు హియర్ హోటల్కి ఒక కపుల్తో మాడుతున్నాను. దే అగ్రీ టు డూ 2 lakhs SIP per month. ఓకే దేర్ కంబైన్డ్ టేక్ హోమ్ ఇస్ 5,60,000. దేర్ పర్సనల్ లోన్ ఈజ్ EMI is 90,000, హోమ్ లోన్ ఈజ్ 45,000. ఓకే అండ్ దే సెడ్ మంత్లీ ఎక్స్పెన్స్ 50,000 అని చెప్పారు, హ్యావింగ్ 1 kid. సో ఒక 2.5 lakhs SIP. నేను సెడ్ నో, గోల్డ్ స్కీమ్ కడతారు అన్నీ చెప్పాక నిన్న. ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెంచండి అని చెప్పా. ఓకే వై యూ లిమిటింగ్ యువర్ సెల్ఫ్? 50,000కి ఎందుకు లిమిట్ చేసుకుంటున్నారు? స్పెండ్ కొంచెం ఎక్కువ స్పెండ్ చేయండి. ఎక్కువ స్పెండింగ్ ఈజ్ యువర్ ఇంక్రీజింగ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓకే కదా. అంటే వాళ్ళ శాలరీకి ఓకే ఓకే వాళ్ళు 2 year వెరీ కన్జర్వేటివ్ లివింగ్ చేస్తున్నారు. ఓకే ఇలా కేస్ టు కేస్ బేసిస్ ఓకే ఓకే మీరు తగ్గించాలి పెంచాలని లేదు. ఇంకా ఎంత రిచ్ అయినా ఆడు కన్జ్యూమ్ చేయకపోతే ఉపయోగం ఏంటి? ఓకే హ్యావింగ్ 10 crores ఇన్ బ్యాంక్ FD 5 lakhs per month, బట్ 20,000తోనే బ్రతాను నేను క్వాలిటీ ఫుడ్ తిన్ను, ఐ డోంట్ ట్రావెల్ అంటే ఉపయోగం లేదు కదా. ఓకే ఫైన్. సో ఇప్పుడు జనాలకి డబ్బు కూడబెట్టాలి, కెరియర్ గ్రోత్ ఎన్షోర్ చేయాలి, ఫినాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఏదో ఒకటి వచ్చేస్తే అని. ఈ మూడింటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి? హౌ డు యూ మేనేజ్ యాక్చువల్లీ, మీ ఎక్స్పీరియన్స్ అని చెప్తే? సేమ్ ఫస్ట్ యాజ్ వి మెన్షన్డ్ ఎర్లియర్ వీడియోస్లో మాట్లాడినట్టుగా ఫౌండేషన్ పిల్లర్స్. Okay. వాట్ ఆర్ పిల్లర్స్? ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. అక్కడ ఏమైంది, ఇప్పుడు ఏమవుద్దంటే యాక్చువల్గా ప్రాబ్లం రాకముందే భయం వస్తుంది. ఇప్పుడు ఎక్కడో అంటారు మన 10th class ఫ్రెండ్ ఒకటి సన్నగా చనిపోయాడని న్యూస్ వస్తుంది. ఇదే 35 బట్ సమ్మన్ ఇస్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటారు. ఆ దెబ్బతో వీడికి టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే బీపీ చెక్ చేసుకుంటే బీపీ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో, ఎందుకంటే ఈజ్ టెన్స్డ్ కదా. ఓకే అంటే భయం వేస్తుంది, ఇదే నాకు జరిగితే ఏంటని. ఓకే అదే మీకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే భయం వేయదని చెప్పను, ఐ డిడ్ రైట్, ఓకే శబాష్. ఓకే ఒకవేళ అలా జరిగిన ఫ్యామిలీ రోడ్డుకి రాదు, అదొక ధైర్యం. ఓకే ఎక్కడ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సిడెంట్ వింటారు, అరే వాళ్ళ పాపకి ఇలా ప్రాబ్లం వచ్చిందిరా 20 lakhs అయిపోయిందంట అని. అప్పుడు మీకు 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి, అరే మనకు 5 ఉంది ప్రాబ్లం వస్తాయండి. అదే మీకు ఒక 50 lakhs పాలసీ ఉంటే ఓకే వచ్చేదాన్ని ఎవడు ఆపలేడు, బట్ వస్తే వీ కెన్ మిటిగేట్. ఓకే వీ హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ ప్లేస్. ఓకే ఇది 70% ధైర్యాన్ని ఈ 2 ఇచ్చేస్తాయి. తర్వాత ఇన్కమ్ అవన్నీ, ఓకే ముందు ఇది ప్రొడక్షన్ కదా ఓకే కదా. నెక్స్ట్ మనం అన్నట్టుగా లిక్విడ్ అసెట్స్ విల్ గివ్ యూ స్ట్రెంత్. లేకపోతే ఎప్పుడు భయంలోనే ఉంటారు మీరు. అందరు మిస్ అయ్యే పాయింట్ ఇదే, బిల్ చేస్తున్నారు, దే ఆర్ 5 crores, దే ఆర్ 8 crore, బట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ అన్సర్టెనిటీ డూ యూ హ్యావ్ ఎ లిక్విడిటీ? లేదంటారు. ఓకే వాట్ ఈస్ దట్ యువర్ బిల్డింగ్, అది క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే అంటే ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ బిల్డింగ్ ది ఫౌండేషన్, కరెక్ట్, పిల్లర్ స్ట్రాంగ్, హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. దెన్ వాట్ ఐ సే, సింపుల్గా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో, నా ఖర్చు 30,000 నెలకి, లేదా లెటర్సే నా ఖర్చు నెలకి సరే 30,000 పట్టుకోండి. ఓకే 30,000 అంటే నేను పని చేయకపోయినా 30,000 నెలకు ఉంటే నేను బ్రతకగలుగుతాను. అప్పుడు ఇన్ కేస్ విత్ డిఫికల్టీ నువ్వు ఒక 30,000 per month ఇన్వెస్ట్ చేస్తావు, బీట్ ఆర్డి, బీట్ ఇన్ ఎస్ఐపి, బీట్ ఎనీథింగ్. టెక్నికల్గా ఏమవుతుంది, నీ ఎక్స్పెన్సెస్ 30, యు ఆర్ ఇన్వెస్టింగ్ 30. Okay. దట్ మీన్స్ యు ఆర్ బయింగ్ 1 future month every month. ఓకే ఈ ప్రాసెస్ ఒక 30 months చేస్తే యూ హ్యావ్ గట్ 30 months ఇన్ పాకెట్. ఓకే ఓకే సేమ్ ఇన్ ఫర్ 10 years, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. కాంపౌండింగ్, గ్రోత్, రిటర్న్, వాట్ ఎవర్, Correct. ఇంట్రెస్ట్, రిటర్న్, వాట్ ఎవర్, యువర్ 10 years ఇన్వెస్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది 14 years ఆఫ్ లైఫ్ స్పాన్. అలా బై ద టైమ్ 40, బిల్డింగ్ నెక్స్ట్ 40-50 years ఈజ్ వాట్ ఫ్రీడమ్. ఓకే దట్స్ వాట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. అదే కదా, ఇప్పుడు నాకు Correct. ఆస్తుంది 10 crores బట్ అన్ని పొలాలే ఉన్నాయి, వాటి నుంచి ఆదాయం లేదు అంటే
లేదు. నీకు ఎన్ని మంత్స్ నీ పాకెట్లో ఉన్నాయి, ఎంత ఫ్యూచర్ టైం నువ్వు కొని పెట్టుకున్నావు, అది. ఇప్పుడు ఏమవుద్దంటే బియాండ్ అ పాయింట్ ఒక వయసు వచ్చాక జాబ్లో రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, స్ట్రెస్ స్ట్రెయిన్ పెరిగిపోతుంది. ఏమవుద్ది మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఒక 16-20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి సేమ్ ప్రొడక్టివిటీ నాకు ఒక ఫ్రెషర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వగలిగితే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ నేను ఎందుకు ఇంకా 40 లక్షలు పే చేస్తాను, 8 lakhsలో చూసుకుంటాను కదా జూనియర్ని. కరెక్ట్. అంటే బై డిఫాల్ట్ బిజినెస్ ఓనర్ ఈజ్ ఆల్సో స్ట్రెస్. ఒకవేళ అంత మంచి అసెట్ వదిలిపోతే అనే భయం కూడా ఉంటుంది. ఇప్పుడు 40 lakhs పెట్టి మీరు ట్రైన్ చేసి ఆయన వదిలేస్తే మరేంటి, అది కూడా ఉంటుంది. కాబట్టి బ్యాకప్ పెట్టుకుంటాను. కరెక్ట్. బ్యాకప్ పెట్టుకున్నాక ఈయన ఆప్షన్స్లో కూడా పని నడుస్తున్నప్పుడు నేను తీసేస్తాడు. కరెక్ట్. అంటే నీకు ద మోర్ యూ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ నీకు రిస్క్ పెరిగిపోతుంది. అప్పుడు ఆ స్ట్రెస్లో పని చేయడం కన్నా నువ్వు ఆల్రెడీ నెక్స్ట్ 40 years బిల్డ్ చేసుకుంటే ఓకే, ఒక స్ట్రెస్ ఫ్రీ ప్రొఫైల్ తీసుకుంటావు. యూ ఓన్లీ డిక్టేట్ యువర్ ఎంప్లాయర్, సార్ 40 lakhs ప్యాకేజ్ వద్దు, గివ్ మీ 20 lakhs, ఐ స్టిల్ హ్యాండిల్ ద టీమ్, బట్ డోంట్ రెస్ట్రిక్ట్ మీ, ఐ కాంట్ కమ్ టు ఆఫీస్ 5 days a week, ఐ ఓన్లీ కమ్ 3 days a week, దట్ ఐ కమ్ at 11, లీవ్ at 3. ఓకే, యూ గివ్ మీ 20 lakhs, ఐఎమ్ ఓకే విత్ ఇట్ అని చెప్పొచ్చు కదా. నువ్వు సర్వైవల్కి పని చేయట్లేదు, అవుట్ ఆఫ్ చాయిస్ పని చేస్తున్నావు. ఓకే, ఓకే, అప్పుడు నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాంటి ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి ట్రై చేసేటోళ్ళు చేసే చాలా కామన్ తప్పులు ఏంటి సార్? ఎలాంటి తప్పుల్ని అవాయిడ్ చేయాలి? హ్యూజ్ కాన్సన్ట్రేషన్ ఇన్ వన్ సింగిల్ అసెట్. ఓకే. ఇప్పుడు సమ్వన్ కన్విన్స్డ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్, దెన్ యూ ఈజ్ ఇన్వెస్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మ్యూచువల్. నో, యూ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బయింగ్ హౌస్, నాట్ బయింగ్ కార్, నాట్ బయింగ్ గోల్డ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ఐపి. మేబీ మనీ అవ్వచ్చు, కానీ ఎంత స్ట్రెస్ బిల్డ్ చేస్తున్నాడు నీ ఫ్యామిలీకి. ఓకే. వాట్ లైఫ్ ఎవర్ లీడింగ్? బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు వన్ సింగిల్ అసెట్, నాట్ హ్యావింగ్ ఇన్సూరెన్స్. ఓకే. అండ్ కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే దే మేక్ ఫైనాన్షియల్ మిస్టేక్స్, అది ఫ్యామిలీకి చెప్పరు, అందరికి చెప్తారు. కానీ ఓకే, అది కూడా ఫ్యామిలీలో ఒక్కసారి అందరినీ కొలాప్స్ చేసేస్తుంది. ఓకే, ఓకే. తీసుకోలేరు కదా సన్నగా చెప్తే. ఇప్పుడు ఎంతోమంది వస్తారు, ట్రేడింగ్లో డబ్బులు పోయాయని సన్నగా చెప్పేస్తారు వైఫ్కి. కారు కూడా వెళ్ళిపోద్ది, వాడు ఫోన్ చేస్తున్నాడు, ఈఎంఐ కట్టలేను, క్రెడిట్ కార్డ్ అవసరానికి పెరిగిపోయాయి, ట్రేడింగ్లో డబ్బులు పోయాయి, సారీ ఇంకా నాకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, తగ్గించాలంటే సన్నగా చెప్తే వాళ్ళు షాక్ అయిపోతారు. ఓకే. సో ప్రపంచానికి మొత్తానికి చెప్తాడు ముందు, ఇంట్లో ఫ్యామిలీకి చెప్పాడు. ఓకే. సో ఒకవేళ సార్ మీరు ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నట్లయితే హౌ డస్ దట్ విల్ హెల్ప్? ఎలా సహాయం అవుతుంది అది? మీ ప్లాన్కి అందరూ ఇన్ ఆర్డర్లో ఉంటారు కదా. ఓకే. చూస్తే నాకు డబ్బు లేదు, టైట్గా ఉంది, ఈ 6 months మనం డబ్బులు సేవ్ చేస్తున్నాం, పలానా ట్యూషన్ ఫీ టర్మ్ ఫీ కట్టాను అంటే ఈ మధ్యలో వచ్చిన ఫెస్టివల్కి దే ట్రై టు మేనేజ్. ఓకే. లేదంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరు ఉంటుంది, వాళ్ళు వేరే వాళ్ళని చూసి సిమిలర్ ప్లాన్ చేస్తారు. ఓకే. తీరా మీరు డిసప్పాయింట్ చేస్తారు, ముందే చెప్తే. అందుకనే నేను ప్రతి ఒక్కళ్ళు వైఫ్కి మీ ఫైనాన్సెస్ చెప్పండి, ఓకే, ఆమెను ఇన్వాల్వ్ చేయండి, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఫీమేల్కి ఇవ్వండి అని చెప్తాను. ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్లో మేల్ కన్నా ఫీమేల్ ఆర్ యంగర్. ఓకే. ఇన్ జనరల్ బై 3-5 years అట్లీస్ట్. కొన్నిట్లో 8-9 years కూడా. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. దట్స్ కామన్ స్టిల్ గోయింగ్. మనం అబ్జర్వ్ చేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫర్ ఫీమేల్ ఈజ్ మోర్ దెన్ మేల్. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఓకే మేల్ కన్నా ఫీమేల్ది 3-4 years ఎక్కువ. మన తాతమ్మలు అమ్మమ్మలు కూడా ముందు తాతలను పంపిస్తారు, వీళ్ళు ఉంటారు. దేర్ ఓల్డ్ ఏజ్ కదా వీళ్ళకంటే, ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది, లైఫ్ ఎక్స్పెన్సీ తక్కువ. అంటే 90% ఆఫ్ ద పాసిబిలిటీ ప్రతి ఫీమేల్ ఉమెన్ ఈజ్ గోయింగ్ హ్యాస్ టు హ్యాండిల్ హర్ ఫైనాన్స్ ఇన్ హర్ హస్బెండ్స్ ఆబ్సెన్స్. ఓకే. ఇట్స్ ద బిటర్ ఫ్యాక్ట్. మరి ఉన్నప్పుడు నేనే చూసుకుంటా, నీకేం తెలియదు, అన్నీ మా హస్బెండ్ చూస్తారు, నేను వెళ్ళను. మరి దేర్ ఇట్స్ ఎ డే, అప్పుడు మీరే మేనేజ్ చేయాలి. కరెక్ట్. కాబట్టి ఫినాన్షియల్లో ఈ డిసిషన్స్ కానీ ప్లానింగ్ కానీ అన్నిట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. చెయ్యకపోతే ప్రాబ్లం, ఓకే, చేస్తే సపోర్ట్ వస్తుంది. మీరు అనుకుంటారు ఏం తెలియదని, కానీ చాలా మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ వైఫ్లో సొల్యూషన్ ఇస్తారు. వాళ్ళు డిస్కస్ చేస్తే ఓపెన్ అప్ అయితే చెప్తారు. ఓకే. చాలా మంది టైం చెప్తారు. మేబీ ఎమర్జెన్సీ ఫండ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందే ఫీమేల్స్ నుంచి. అసలు వాళ్ళు కీపింగ్ దట్ కదా. కరెక్ట్. కిచెన్లో ఉంటాయి డబ్బులు. కరెక్ట్ కదా. వెరీ నైస్. అది చాలా మంది ఉన్నారు. ఓకే. హస్బెండ్ తెలకుండా గోల్డ్ కాయిన్స్ కొని అలా దాసి ఇంత గోల్డ్ చేసిన కూడా ఉన్నారు. ఓకే. ఆ డబ్బులతో ఇచ్చిన డబ్బులు సరుకుల్లో తగ్గించి ఖర్చు ఎక్కువైందని చెప్పి దాంతో 1 gram కాయిన్ తెచ్చి బీరువాల కింద వేరే ర్యాక్లో పడేసి 90 తులా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ డైవర్సిఫికేషన్ గురించి మీరు చెప్పేటప్పుడు సార్ అంటే వన్ అసెట్ క్లాస్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం అని మీరు చెప్పారు కదా. సో వాట్ ఈస్ ద రైట్ కాంబినేషన్ ఆఫ్ అసెట్స్ వైల్ ఐమ్ ఇన్వెస్టింగ్? అసలు ఎన్ని అసెట్స్కి మనం ఎక్స్పోజర్ తీసుకున్నాం ఇస్ ది క్వశ్చన్. ఓకే. ఇప్పుడు ఫండమెంటల్లీ యు లుక్ ఎట్ ఎనీబడి, ఏముందంటే రియల్ ఎస్టేటే ఉంది, ఇంకేం లేదు. దట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. బికాస్ పీపుల్స్ 80%, 90% ఈజ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇన్ అడిషన్ టు దట్ వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనం అసెట్ అలొకేషన్ మాట్లాడతాం కదా, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే, ఇప్పుడు 10,000 ఎస్ఐపి పెట్టే వ్యక్తి ఈ 10,000లో డెట్ ఈక్విటీ గోల్డ్ అంటాడు. ఎందుకు? ఓకే. బికాస్ ఇన్ ఓవరాల్ నెట్వర్త్ ఈజ్ అలొకేషన్. బట్ ఈరోజు నీకున్న 5 crore ఆఫ్ నెట్వర్త్ ఈజ్ ఇన్ రియల్ ఎస్టేట్. దెన్ అగ్రెసివ్గా ఈక్విటీ పెట్టేసుకో. ఓకే. సో చాలామంది ఈ 20,000, 10,000 ఇన్వెస్ట్ చేసి మళ్ళీ దీంట్లో పడిపోయింది రిస్క్ అంటారు. నువ్వు 5 crores అసెట్ ఒక ప్లాట్ కొంటే రిస్క్ లేనిది ఇక్కడ అప్పుడే రిస్క్ వచ్చేసిందా? సో దట్స్ వేర్ ది వాట్ కమ్ స్కిన్ ఇన్ ద గేమ్. ఓకే. మీ ఓవరాల్ నెట్వర్త్లో అట్లీస్ట్ ఒక 20% షుడ్ కమ్ ఇన్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తాను నేను. ఓకే. దట్స్ మై పర్సనల్ కాల్. ఓకే. ఓకే. 20% హ్యాస్ టు బీ ఇన్ మ్యూచువల్ ఫండ్. దెన్ యూ డిసైడ్ ఇది రైట్ ఆర్ రాంగ్. అప్పుడు ఉంది నీకు రైట్. ఓకే. ఇంక 20,000 పెట్టా, 30,000 పెట్టా, 3 నెలలు అయిందంటే యూ హ్యావ్ గట్ నో రైట్. 10 crores రియల్ ఎస్టేట్లో ఉంటే 2 crores టు కమ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్. దెన్ యూ టెల్ మీ. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ని ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ రిటర్న్ చూస్తారు, లాంగ్ టర్మ్ చూడరు. ఓకే. మెనీ పీపుల్ ఆర్గ్యూ విత్ మీ, ఇంత అమౌంట్ పెడితే ఏమవుద్దని. దెన్ ఆస్క్ దెమ్ టు బ్రింగ్ ఆల్ దేర్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్. 2002లో ఏ ప్లాట్ కొన్నారు, ఏ హౌస్ కొన్నారు, ఏ వెంచర్లో కొన్నారు, ఓకే. ఎంత కొన్నారు. దెన్ ఆస్క్ దెమ్ టు సర్చ్ ఇన్ ద గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ ఆర్ ది మ్యూచువల్ ఫండ్ స్టార్టెడ్ ఇన్ ద సేమ్ ఇయర్. ఓకే. 2002లో మీరు ప్రాపర్టీ కొన్నారు, 2002లో స్టార్ట్ అయినాయి 3 funds ఉన్నాయి. ఓకే. ఈ 3 fundsలో బాటమ్ పర్ఫార్మ్డ్ ఫండ్ అయ్యింది. ఓకే. ఆ ఫండ్ 10 rupees అనేవి ఈరోజు ఎంత అయింది? ఓకే. అది లీస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్. లీస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్. మీ ప్రాపర్టీ ఎన్ని రెట్లు పెరిగింది? దే రెంట్స్. ఓకే. ఒక క్లయింట్కి నేను ఇలాగే నా దగ్గర వస్తే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అంతా, ఆయన బిజినెస్ అంతా చేసి, సార్ ద బిజినెస్ మీరు చేస్తుంది సెన్స్లెస్, మీ ఇన్వెంటరీ ఇంత, మీ ఆఫీస్ బిల్డింగ్ రెంట్కి ఇంత వస్తుంది, మీరు అంత బిజినెస్ చేస్తే కూడా అంత రావట్లా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పా. లేదు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం, అవర్స్ ఇస్ ఎ ఫ్యామిలీ బిజినెస్ అంటే దట్స్ ఓకే. ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ఇట్ యూ షుడ్ రన్ ఇట్, నాట్ ఫర్ మనీ, యూ గట్ అదర్ అసెట్స్, మల్టిపుల్ అసెట్స్. ఓకే. సో అప్పుడు మరి ఇప్పుడు ఏం చేయమంటారంటే, నా ఆస్క్ హిమ్ టు బ్రింగ్ సమ్ మనీ ఇంటూ సీరియస్ మనీ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్ బికాజ్ హెస్ గట్ మెనీ అసెట్స్. ఓకే. హెస్ ఇన్వెస్టెడ్ ఇనిషియల్ 1 crore. దెన్ ఈ సెట్ విత్ వన్ ఆఫ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్. ఆయన అన్నాడు, చెప్పాడు అతను, ఇలా రాంప్రసాద్ కలిసాను, నేను ఒక 1 crore ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో అని చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, అరే బుద్ధి ఉందారా నీకు అన్నాడంటే. ఎందుకు అలా అంటే, అసలు ఎవరో కలిస్తే చెప్తే 1 crore ఎలా పెడతావురా? నిజంగా మ్యూచువల్ ఫండ్స్ అంత గొప్పవైతే అందరూ పెడతారుగా, ఎలా నమ్మి నువ్వు 1 crore రూపాయలు పెడతావు? 10 lakhs పెట్టాలి, 5 lakhs పెట్టాలి అని తిట్టాడంట. ఇతను నాకు ఫోన్ చేశారు, సార్ మీరు ఏమనుకోకపోతే ఇట్లా మా ఫ్రెండ్ అన్నారు సార్, మీరు ఏమంటారు అన్నాడు. గుడ్ సార్, వీళ్ళిద్దరు జాయింట్లో చాలా ప్రాపర్టీస్ కొన్నారు. ఓకే. మీరు కొన్న ప్రాపర్టీస్లో బెస్ట్ గ్రో అయిన ప్రాపర్టీస్ తీయండి, ఒక 4 విచ్ ఆర్ సంథింగ్ లైక్ 10 years, 15 years, 20 years ఓల్డ్. ఈజ్ సీనియర్ తీసి అదే ఇయర్లో స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్ కంపేర్ చేద్దాం. ఓకే. వీ డిడ్ అన్ యాక్సెస్, ఆన్లైన్ యాక్సెస్ చేసి, ఏంటి సార్ ఇన్ని టైమ్స్ పెరుగుతుందా? 10 rupees అనేవి కదా ఇనిషియల్గా. ఓకే. ఏంటి సార్ 2002లో 700 అనేవి అయిందా? ఓకే. 2002 October ఫండ్ 76 times. అంటే 10 lakhs పెట్టుకుంటే 7.6 crore అయిందా? ఎస్. మాది ఇది ఎక్కడైంది సార్? ఇది మంది 3 crore అవ్వలేదు కదా సార్, ఇదే మేము చాలా పెరిగింది అనుకుంటున్నాం అన్నారు. అంటే మీరు ఆ టైం తీసుకోవాలి. ఓకే. అప్పుడు కన్విక్షన్ వచ్చింది. నా హీ హాస్ పంప్డ్ ఇన్ 3 more crores. వాళ్ళ ఫ్రెండ్ కూడా కన్విన్స్ అయిపోయాడు. హీ హాస్ ఆల్సో స్టార్టెడ్, ఈజ్ ట్రైంగ్ టు లిక్విడేట్. ఇప్పుడు 50 lakhs పెట్టారు, ఓకే. ఆ అమౌంట్ పోవట్లా. అంటే పీపుల్కి, అంటే నేను ఏమంటానంటే, నరేంద్ర మోడీ గారు చెప్తారు, ఓకే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అర్థం కావట్లేదంటే దాని అర్థం ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ది స్టూడెంట్స్, ఇట్ ఇస్ విత్ ది టీచర్. ఓకే. ఇప్పుడు జనాలకు అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కాదంటే మనకి చెప్పడం రావట్లేదు. ఓకే. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పగలి ఎనీథింగ్, బీట్ మ్యూచువల్ ఫండ్, బీట్ హెల్త్ ఇన్సూరెన్స్, బీట్ టర్మ్ ఇన్సూరెన్స్, ఓకే కదా. అది ఇలా చెప్పినప్పుడు పీపుల్ గట్ కన్విక్షన్ వచ్చింది. ఓకే. నేను ఎందుకు చెప్తాను ఇదంతా అంటే, వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్,
ఐ వాంటెడ్ దిస్ ప్రాక్టీస్ టు బి యూజ్డ్ బై అదర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ మీ. ఓకే. మనం క్లయింట్స్కి విత్ కన్విక్షన్ ఇవ్వగలగాలి కదా. అప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన అసెట్తోనే దీన్ని కంపేర్ చేయాలి. ఓకే. మీరు కొత్తగా చెప్పొద్దు. మీరు కొన్న రియల్ ఎస్టేట్, మీరు కొన్న గోల్డ్ ఏ రోజు కొన్నారో ఆ రోజు అది కాకుండా ఇక్కడున్న ఒక చెత్త ఫండ్లో, లోయర్ పర్ఫార్మింగ్ ఫండ్లో పెడితే ఎంత అయింది. ఇప్పుడు అది మీకు పట్టుమని కొడితే అమ్ముడుపోదు, ఇది కొడితే అమ్ముడుపోద్ది. దీంట్లో ఎంతంటే అంత తీసుకోవచ్చు, అక్కడ తీసుకోలేరు. రేపు మీ పాప ఎడ్యుకేషన్కి మంచి ఇన్స్టిట్యూట్ పంపాలంటే ఒక 60 లక్షలు అవుతుంది. అక్కడ వస్తుందా? అమ్మితే వస్తుంది అంటాడు. అమ్మితే మొత్తం క్యాష్ వస్తుందా, అకౌంట్లోకి వస్తుందా? లేదు సార్, చాలా క్యాష్ అవుతుంది. క్యాష్ ఎవరు తీసుకుంటారు? అయ్యో అది రాదా, మర్చిపోయింది. మరి ఎలా అనుకున్నావు? నువ్వు భ్రమలో బ్రతున్నావు, తీరా నీ అవసరానికి పనికిరాదే. ఓకే. ఈ పాయింట్స్ అన్నీ మర్చిపోయారు. బట్ సార్, ఇప్పుడు ఎన్నో ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్లో లేకపోతే వేరే వేరే ట్రాన్సాక్షన్స్లో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ క్యాష్ అని మాట్లాడతారు. అది లేకపోతే ట్రాన్సాక్షనే కంప్లీట్ అవ్వదు అనేటట్టు మాట్లాడతారు. సొల్యూషన్ ఏంటి? నో సొల్యూషన్. ఓకే. ఆ క్యాష్ కాంపోనెంట్ టుడే ఈజ్ పనిషబుల్, దట్ ఇస్ అన్అకౌంటెడ్. సో రిజెక్ట్ సచ్ అన్ ఆఫర్. ఇంకా యూ కాంట్ డూ, యువర్ ఇన్ దట్. మీరు ల్యాండ్స్ కొనకి ఏం చేస్తారు సార్? అని ఇస్తాడు, మీరు తీసుకుంటే ఏం చేయాలి? మళ్ళీ అదే కొనాలి, పనికిరాంది. ఓకే. టుడే ఐ విల్ టెల్ యూ, చిరంజీవి ఒక ఓల్డ్ మూవీ ఉంటుంది తెలుగులో. ఆయన కార్ షోరూమ్కి వెళ్ళి ఒక బ్యాగ్ నిండా డబ్బులు తీసుకెళ్ళి కింద పోస్తాడు, గోనె సంచి నుంచి పోసి కారు కొంటాడు. వాళ్ళు చూసి వద్దంటే వీళ్ళు క్యాష్ పోసుకుంటారు. దట్ వాజ్ ది సినారియో ఎర్లియర్. అంటే క్యాష్ హ్యాస్ ది మోర్ వాల్యూ. ఓకే. బ్యాంక్లో ఉన్న మనీ కన్నా చేతిలో ఉన్న హార్డ్ క్యాష్ హ్యాస్ మోర్ వాల్యూ ఇన్ ఓల్డెన్ డేస్. ఓకే, అప్పుడు క్యాష్ ఇస్ పవర్. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2008-9లో, సమ్వేర్ ఇన్ 2008-9లో నేను ఒక టెలికాం కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఐ వాజ్ ఎ టీమ్ లీడర్. ఓకే. నాకు ఒక టీం ఉండేది. నా టీంలో ఒక కుర్రోడు ఉన్నాడు. నేను జాయిన్ అయినప్పుడు, అక్కడ ఆ కంపెనీలో కొత్తగా జాయిన్ అయితే, నేను జాయిన్ అయినప్పుడు కొంతమంది పర్ఫామ్ చేయని ఎగ్జిక్యూటివ్స్ నాకు ట్రాన్స్ఫర్ చేశారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఐ వాజ్ ఇన్ సేల్స్. దాంట్లో ఒక కుర్రోడు, అతని షర్ట్ అంతా ఎక్కడ చిరిగిపోతే చేత్తో కుట్టుకున్న షర్ట్ వేసుకుని వచ్చాడు. మరి ఆ అపీరెన్స్ వెళ్తే సేల్స్ ఎలా అవుద్ది? యు ఆర్ సెల్లింగ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్. నేను అతను తీసుకెళ్ళి చెప్పులు, హైదరాబాద్లో ప్యాడ్ దగ్గర కాస్ట్ అని ఒకటి ఉంటుంది చెప్పుల షాప్, దాంట్లో 199కి ఫార్మ్ హౌస్ షూ కొనిచ్చాను. ఓకే. దెన్ బ్రాండ్ ఫ్యాక్టరీలో షర్ట్స్ కొనిచ్చాను. ఓకే. తర్వాత నేను ఐ ఫ్లోటెడ్ ఏ కాంటెస్ట్, వీకెండ్లో 3 సేల్ చేస్తే షర్ట్. ఐ వాంటెడ్ ఎంటైర్ టీమ్ టు బి పార్టిసిపేటింగ్ అంటే గ్రూమింగ్ చేయాలి. అందరికీ ఫార్మల్ షూస్ కొన్నాం, అందరికీ కూడా బ్రాండ్ ఫ్యాక్టరీలో షర్ట్స్ తెచ్చి డిఫరెంట్ సైజెస్ కాంటెస్ట్ పెట్టి సండే పని చేయించేది. ఈ కుర్రోడికి ఇంకా పూర్ కాబట్టి నేను కొన్ని లీడ్స్, ఆన్లైన్ లీడ్స్ వస్తే అతనికి పాస్ ఆన్ చేసి క్లయింట్స్తో మాట్లాడి చేపించి ఐ క్వాలిఫైడ్. ఓకే. గ్రూమ్ చేసాం, దే డూయింగ్. వన్ ఫైన్ డే కమ్ టు మీ, ఎర్లీ మార్నింగ్ వచ్చాడు. ఆ రోజు నేను ఆఫీస్కి లోపల వెయిట్ చేస్తున్నాడు. డైరెక్ట్గా క్యాబిన్ దగ్గరికి వచ్చాడు, కాళ్ళకి దండం పెట్టేశాడు. ఓకే. చాలా కొత్త డ్రెస్ వేసుకొని, బర్త్డేనా అంటే కాదన్నాడు. మరి ఏంటి అంటే, సార్ నేను జాబ్ మానేస్తున్నాను సార్ అన్నాడు. ఓకే. ఎందుకురా, నువ్వు చేస్తున్నావుగా, మంచి నెంబర్స్ అవుతున్నాయి, నువ్వు యువర్ డూయింగ్ గుడ్ అంటే, లేదు సార్ మేము మా పొలాలు అమ్మేసాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ ల్యాండ్స్. ఓకే. మా దగ్గర పొలాలు అమ్మేసాం సార్, మాకు నిన్న 2 మంచాలు అంటారు, మంచాల్లో డబ్బులు ఇలా పోసి వెళ్ళిపోయారు సార్. ఓకే. మేము ఇన్నోవా కారు కూడా కొంటున్నాం సార్, మా మామూలు కొన్నారు, మేము కూడా కొంటున్నాం, ఇంకా నాకు జాబ్ అక్కర్లేదు సార్ అన్నాడు. ఓకే. దట్ వాజ్ ట్రూ ఎట్ దట్ టైమ్. ఓకే. ఓకే. అంటే క్యాష్ ఈజ్ కింగ్. హార్డ్ క్యాష్ అండ్ వైట్ మనీ, బ్లాక్ మనీ లేదు ఆ రోజు. క్యాష్లోనే ఏ పని అయిపోయేది. ఓకే. ఆ రోజు కారు కొంటే కంప్లీట్ క్యాష్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు అసలు ఎంప్లాయీస్కే క్యాష్ శాలరీస్ ఇచ్చారు ఆ రోజు. శాలరీస్ టిల్ 2000 వరకు క్యాష్లో చేసేది. ఓకే. గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు కూడా క్యాష్, వాళ్ళ ట్రెజరీ ఎవరో వచ్చి వాళ్ళు ఇచ్చేది మంత్ క్యూలో. ఓకే. అంటే అప్పుడు క్యాష్ హ్యాస్ వాల్యూ, దట్ ఈస్ మోర్ వ్యాలిడ్. ఓకే. ఒక 3 days బ్యాంక్ హాలిడే వస్తే బయట క్యాష్ లేదు, బ్యాంక్ తెరిస్తే కదా అనేవాళ్ళు, బయట ఉన్న క్యాష్కే వాల్యూ. ఇప్పుడు అది లేదు. ఓకే. ఇప్పుడు ఎక్కడ మీకు క్యాష్ అవసరం? ఇదే బెంగళూరులో అవాయిడ్ ఇది వచ్చింది కదా, యూపీఐ పేమెంట్స్ అని, స్ట్రీట్ వెండర్స్ అవన్నీ మీకు జిఎస్టీ 10లోకి తీసుకొస్తున్నారు, ట్యాక్స్లోకి వస్తుందని చెప్పేసి. ఈరోజు హార్డ్ క్యాష్ హ్యాస్ గాట్ నో వాల్యూ. ఒకప్పుడు దట్ హ్యాస్ గాట్ మోర్ వాల్యూ. ఓకే. అందుకనే ల్యాండ్స్ హ్యావ్ గాట్ మోర్ వాల్యూ. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ బ్లాక్ అండ్ వైట్. ఈరోజు మీ లాకర్లో ఉన్న మనీ ఈజ్ ట్యాక్స్ రేట్ 78%. యా. ఇంట్లో ఉన్న మనీ యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ మోర్ దెన్ 20,000 ఇన్ క్యాష్. హాస్పిటల్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ క్యాష్. కరెక్ట్. 2 lakhs బియాండ్ క్యాష్ తీసుకోండి హాస్పిటల్స్. మరి
నీకున్న ప్రాపర్టీ ఏమైతే క్యాష్ వస్తుంది హార్డ్ క్యాష్ అన్నప్పుడు అది రైట్ ప్రాపర్టీయా? ఎంత పెద్ద పాయింట్ మిస్ అయిపోయారు మీరు. ఓకే. 5 కోట్లు ఉంది 6 కోట్లు ఉంది అంటున్నావు, కానీ పని అవసరం పడితే అప్పుడు ఏం చేస్తావు? అమ్మితే డబ్బు వస్తుంటే మళ్ళీ అదే కొంటానంటాడు. ఎందుకు? మళ్ళీ పనికిరాందే కదా. మరి నువ్వే మేనేజ్ చేయలేకపోతున్నావు, రేపు నువ్వు పోతే ఎవరు మేనేజ్ చేస్తారు? ఓకే. మీరు అనుకున్నారా మీ పిల్లలు మేనేజ్ చేయగలరని? అది కదా. ఇప్పుడు కొంతమంది నేను ఏమంటానంటే, వచ్చే డబ్బు ఎక్కడ పట్టాలి కాదు ప్లానింగ్, ఉన్నది సరిగ్గా పట్టకపోతే దాన్ని కరెక్ట్ చేయాలి. ఓకే. నువ్వు 20 లక్షల ప్యాకేజీలో 10 ఏళ్ళు చేస్తే ఒక 10 ఎంత సంపాదిస్తావు? ఒక ఖర్చులు ట్యాక్సులు పోతే ఒక 2 కోట్లు సంపాదిస్తావు, ₹1 కోటి సంపాదిస్తావు. కానీ నీకున్న అసెట్స్ని పనిలో పెడితే అవి సంపాదిస్తాయి రేపటి నుంచి. ఓకే. ఓకే. ఇవన్నీ రాంగ్ అసెట్స్, ఇల్లిక్విడ్ అసెట్స్. ట్రాన్సాక్షన్లో క్యాష్ వస్తుంది, అది పనికిరాదు. ఈరోజు సిచ్యువేషన్ మారిపోయింది. ఓకే. థింగ్స్ హాస్ చేంజ్డ్ కదా. ఇది మర్చిపోతున్నారు. ప్లానింగ్ అంటే వచ్చే డబ్బు ఎక్కడ పెట్టాలి, దేంట్లో పెట్టాలి కాదు ప్లానింగ్. పెట్టింది సరిగా ఉందా లేదా, లేకపోతే దాన్ని మార్చాలి కదా, అది ప్లానింగ్. అది మర్చిపోయారు చాలామంది. ఓకే. ఇప్పుడు పెడుతున్న 10,000 ఎస్ఐపికి డైవర్సిఫికేషన్ అంటాడు. ఇది కాదు చేయాల్సింది. Okay. నీ ఓవరాల్ ఉన్న అసెట్స్ని, నీ నెట్వర్క్ని డైవర్సిఫై చేయాలి. అది మిస్ అయిపోయారు. గోల్డ్ కొనరు కొంతమంది. ఇప్పుడు గోల్డ్ కొనాలి వాళ్ళు. ఓకే. అంటే ఉన్నదంతా అదే కదా. ఇప్పుడు గోల్డ్ కొనుక్కో, తప్పదు. ఇంకా అది రేట్ ఎక్కువ తక్కువ సంబంధం లేదు. నీ గోల్డ్ లేదు కొనాలి. సమూహం ఎందుకో సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు, మా వైఫ్ కూడా ఎప్పుడు ప్రెజర్ పెట్టలేదు సార్, అడిగేది కానీ వదిలేసింది సార్, తర్వాత అందుకే కొనలేదు అంటాడు. సమ్ పోర్షన్ ఇంటూ గోల్డ్, సమ్ పోర్షన్ ఇంటూ మ్యూచువల్ ఫండ్, సమ్ పోర్షన్ ఇంటూ రియల్ ఎస్టేట్, మేబీ సమ్ ఇంటూ ఎఫ్డీస్. ఓకే. అది అలా డైవర్సిఫై చేయాలి. కానీ పెడుతున్న మ్యూచువల్ ఫండ్లో పెడుతున్న 10,000 డైవర్సిఫికేషన్ ఇస్ రాంగ్. ఓకే. అంటే ఇప్పుడు చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటే డైవర్సిఫికేషన్ అవన్నీ థంబ్ రూల్స్ వర్క్ అవ్వవా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెంచుకోండి దాని తర్వాత డైవర్సిఫికేషన్ చూసుకోండి? దేర్ ఇస్ నో థంబ్ రూల్ సార్. ద రూల్ ఇస్ స్టాండర్డ్. ఓకే. డిపెండ్స్ సబ్జెక్టివ్, పర్సన్ టు పర్సన్, ఆయన సిచ్యువేషన్ బట్టి కదా. ఓకే. ఓకే. 1 yearలో రిక్వైర్మెంట్ ఉంటే ఎక్కడ పెట్టకూడదు, బ్యాంక్లోనే పెట్టుకోవాలి. ఓకే. ఇచ్చినా ఏమి ఇచ్చినా మా అంటే ఇక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదన్నా 8%, 7.5 ఇస్తే దాంట్లో 1 year ఎఫ్డీ చేసుకోవాలి. ఓకే. నీ రిక్వైర్మెంట్ ఈజ్ 1 year. 1 yearకి ఈక్విటీ ఈజ్ నాట్ సేఫ్ అట్ ఆల్. హైబ్రిడ్ ఫండ్ ఈజ్ నాట్ సేఫ్ అట్ ఆల్. ఓకే. ఇప్పుడు 8%, 8.2% ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నప్పుడు, RBI నుంచి 5 lakhs వరకు నీకు డిపాజిటరీ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు అదే రైట్. ఓకే. లాస్ట్లీ ఫినాన్షియలీ సెటిల్ అనే డెఫినేషన్కి వస్తే సార్, మీరు ఎప్పుడు సెటిల్ అయ్యారు? సో ఒక 10-15 years జర్నీ అనుకుంటే ఎప్పుడు మీకు అనిపించింది ఓకే నేను జాబ్ లేకున్నా కూడా ఐ ఫీల్ ఐఎమ్ సెటిల్డ్, ఐ ట్రై మై ప్యాషన్ అని? అలా ఏం ప్యాషన్ ఏం ట్రై చేయలేదు. సో ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ఫినాన్స్ ఫీల్డ్లోకి వచ్చాక దిస్ హెస్ హ్యాపెండ్ నాట్ బై ప్లాన్. ఓకే. దిస్ హ్యాపెండ్ బికాజ్ ఐ లాస్ట్ మై జాబ్. ఓ ఓకే, ఫైన్. ఆ జర్నీ గురించి చెప్పొచ్చా బ్రీఫ్గా ప్లీజ్? అంటే ఎలా మీరు ఈ సిఎఫ్పి రోల్కి వచ్చారు, ఎలా ఒక మంచి బ్రాండ్ని బిల్డ్ చేసుకున్నారు? నేను ఏమీ ప్లాన్గా రాలేదు. ఓకే. 2016 ఐ లాస్ట్ మై జాబ్. ఓకే. ఈ ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీకే పనిచేసేది. ఐ వాజ్ ఆపరేటింగ్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఐ వాజ్ ఆస్క్డ్ టు లీవ్. ఓ ఓకే. సమ్ రీజన్స్, బట్ డిఫరెంట్ స్టోరీ చెప్పుకుంటే మనకు ఫేవర్గా చెప్పుకోవాల్సి వస్తుంది. నో, ఐ లాస్ట్ మై జాబ్. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్. ఆ కంపెనీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వచ్చాను. వచ్చిన 1 yearకి ఐ లాస్ట్ మై జాబ్. నేను ఐ వాజ్ కంఫర్ట్ ఇన్ ఎర్లియర్ కంపెనీ. ఓకే. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే వచ్చాను. అందుకే ఎర్లియర్ అక్కడ చేసి వెళ్ళాను, కలెక్షన్ ఆగిపోయింది, రావాలంటే వచ్చా. అటువంటిది దే ఆస్క్డ్ మీ టు లీవ్. దెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను పర్ఫార్మర్ అనుకున్నాను, దాని ముందు రోజే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ వచ్చింది. నెక్స్ట్ డే ఐ వాజ్ ఆస్క్డ్ టు లీవ్. సో ఇంకా జాబ్ చేస్తే ఎప్పుడు రిస్క్ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్. ఓకే. సో ఐ వాజ్ థింకింగ్ ఏం స్టార్ట్ చేయాలి. ఐ హ్యావ్ నో మనీ, డిసిప్లిన్ లేదు అసలు, ఓకే. హైలీ ఇన్డిసిప్లిన్, హ్యావింగ్ మోర్ ఆఫ్ డెట్స్, నో గుడ్ నో బ్యాడ్ డెట్ ఏం తెలియదు మనకు, హైలీ అన్ఆర్గనైజ్డ్. సో దెన్ ఐ థాట్ ఓకే ఏదైనా క్యాపిటల్ లేని బిజినెస్ చేయాలి, ఓకే. నా స్కిల్ ఉపయోగపడాలి. ఓకే. మై స్కిల్ ఈజ్ మేనేజింగ్ క్లయింట్స్, సర్వింగ్ క్లయింట్స్. ఐ ఇంటూ సర్వీస్ ఇండస్ట్రీ కాల్డ్ టెలికామ్. అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ మీ, అరే రామ్ లోన్ చేస్తే బాగుంటుంది అన్నారు. ఓకే. లోన్స్ ఇనిషియల్లీ ఐ స్టార్టెడ్ ఆఫరింగ్ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్. ఓకే. మంచి పేఅవుట్ ఉంటుంది, ఆ డిస్బర్స్డ్ అమౌంట్ మీద పేఅవుట్ వస్తుంది. పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మార్నింగ్ 7:30 I used to go to some pharma companies, distribute cards. I quit my job at 22 lakhs. Who knows that I was earlier drawing 1.2 lakhs అని ఎవరికి తెలియదు కదా. There is no respect. మీరు ఇలాగ అంటారు, డాక్యుమెంట్స్ ఇచ్చినాక లోన్ రాదంటారు. ఓకే. సో అదే ఆయన మిస్టేక్ కాదు. సో తర్వాత నేను ఒక 2 కుర్రోళ్ళు పెట్టుకున్నా నా కింద, ఐ యూస్ టు డూ యాక్టివిటీస్ అండ్ ఆల్. కానీ సమ్వేర్ ఐ ఫెల్ట్
డబ్బు ఇనిషియల్గా స్ట్రగుల్ ఉంది, తర్వాత డబ్బు వస్తుంది కానీ ఎక్కడ రెస్పెక్ట్ రావట్లేదు. ఓకే ఓకే. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ వాల్యూ అడిషన్. అతనే ఉంటే లోన్ అంతా శాంక్షన్ అయ్యాక నాకు ప్రాసెసింగ్ ఫీ ఎవరు కావాలి, ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ మా ఫ్రెండ్కి వచ్చింది నాకెందుకు రాదంటాడు. ఫస్ట్ టైం అతనికి సివిల్ సరిగా లేదు, ఓకే. అయినా మనం ఏదో ఫైట్ చేసి ఏదో చేయించాం. ఇప్పుడు ఆయన శాంక్షన్ అయ్యాక వద్దంటాడు, కానీ అప్పుడు మనం ఏమైనా మాట్లాడితే ఆయన తీసుకోకపోతే డిస్బస్ అయితేనే మనకు కమిషన్ వస్తుంది, ఓకే. లేకపోతే పే అవుట్ రాదు. సంథింగ్ అది నచ్చలేదు. తర్వాత ప్యారలల్ ఐ స్టార్టెడ్ హెల్త్ ఇన్సూరెన్స్, దెన్ లైఫ్ ఇన్సూరెన్స్. వన్ ఆఫ్ మై బాస్ ఇక్కడికి వస్తే బెంగళూరు వచ్చాను ఒక ట్రైనింగ్కి, ఇన్సూరెన్స్ మీద ట్రైనింగ్కి. అతను ఒక పాలసీ తీసుకున్నాను, ఎండోమెంట్ ప్లాన్, పే అవుట్ ఎక్కువ వస్తుందని చాలా హోప్స్ పెట్టుకున్నా. అప్పుడు ఆయన అన్నాడు, ఈ స్టార్టెడ్ అవాయిడింగ్ మై కాల్. సెషన్ అయిపోయినాక ఓకే. సెంట్రల్ రైల్వేలో డార్మెటరీ తీసుకుని ఉన్నా. సిచ్యువేషన్ ఇస్ బ్యాడ్, ఐ హ్యావ్ నో మనీ. అది పెద్ద ప్రీమియం, అది వస్తే ఎక్కువ వస్తేనే ఉన్నా. తర్వాత ఇంకా సెకండ్ డే కూడా ఉన్నాక ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ట్రైన్ ఎక్కాక కాల్ చేశాడు. దెన్ ఈ సైడ్, రామ్ నాకు ఈ ఇన్సూరెన్స్ వద్దురా, ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఉంటే చెప్పు, నేను ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు. ఐడియా లేదు సార్ నాకు మ్యూచువల్ ఫండ్ అన్న. నో మ్యూచువల్ ఫండ్ అయితే చేస్తే ఇది వద్దు, ఇది వర్కౌట్ అవుతుంది, నాకు పెరగదు, నాకు ఉన్నాయి, నువ్వు మ్యూచువల్ ఫండ్ తీసుకొని నేను చేస్తాను అన్నాడు. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మ్యూచువల్ ఫండ్. ఓకే. దట్స్ ఐ స్టార్టెడ్ మ్యూచువల్ ఫండ్. అప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాక దెన్ ఐ గెట్ టు నో సిఎఫ్ అని ఒక కోర్స్ ఉంది. ఓకే. ఇనిషియల్గా చాలా స్ట్రగుల్. ఇంకా నేను ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మడం మొదలుపెట్టాను. ఐ స్టార్టెడ్ ఆఫరింగ్ మ్యూచువల్ ఫండ్స్, మీటింగ్ పీపుల్, గెయినింగ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది. పీపుల్ ఆర్ లిజనింగ్ టు మీ, దే ఆర్ ఆస్కింగ్ మీ టు డిరైవ్ ఎ సొల్యూషన్, డిజైన్ ఎ సొల్యూషన్. ఫర్ దెమ్ ఇట్ ఈస్ న్యూ, ఇన్ఫ్లేషన్ అంటే నేను నేర్చుకున్నా. ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఇండస్ట్రీ కాబట్టి, ఓకే ఓకే. ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏం సంబంధం లేదు కదా. ఓకే. అప్పుడు ఐ కమ్ టు నో దట్ సిఎఫ్ ఈజ్ ఎ కోర్సు, హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ కోర్సు. అక్రాస్ గ్లోబ్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇండియాలో ఓన్లీ 2000 క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు సిఎఫ్ఈస్ అంటే. బై ద టైం కోవిడ్ వచ్చేసింది. ఓకే ఓకే. కోవిడ్ టైంలో ఐ డిడ్ మై సిఎఫ్ఈ. ఓకే ఓకే. అక్కడ కొంచెం వాల్యుయేషన్ అయింది. దట్ టాట్ మీ సర్టన్ థింగ్స్. ఓకే. ప్లానింగ్, ఫ్యూచర్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ, అక్కడ కేస్ స్టడీ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అదొక ఫెయిర్ ఐడియా ఇచ్చింది. బట్ మోర్ దెన్ దట్ క్లయింట్స్ ఇచ్చిన ఐడియా ఎక్కువ. ఓకే. దట్ హెల్ప్ యాజ్ ఏ ఒక క్వాలిఫికేషన్ టు గెట్ అన్ యాక్సెస్ అంతే. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దెన్ ఆఫ్టర్ ఐ వాజ్ డూయింగ్ ప్రెటీ గుడ్. వెరీ నైస్. కంపెనీ స్టార్ట్ చేశాను. ఐ రిక్రూటెడ్ ఎట్ బిగ్ టీమ్. నౌ వీ హ్యావ్ గట్ ఒక ఆఫీస్, దాన్ని ఎక్స్టెండ్ చేసాం, పక్క ఆఫీస్ కూడా తీసుకొని. దట్స్ హౌ ఇట్స్ గోయింగ్. ఓకే. ఇట్స్ ఆల్ క్లయింట్స్ అంతే. ఇది నేర్పింది క్లయింట్స్, ఇది ఇచ్చింది క్లయింట్. ఓకే. అంటే ఆ ప్రాసెస్లో ఓకే, నా వీ మేక్ ఎ డీసెంట్ మనీ. మీరు అన్న క్వశ్చన్కి వస్తే, నా ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. ఓకే ఓకే. I need not to worry what I'm spending. I need not to worry whether tomorrow I work or not, I still make money. Because I have also invested decent money. ఓకే. The money I'm getting out of దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేను నేను. ఓకే. అదే పనిలో ఉన్నా. ఓకే. ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ నౌ. వెరీ నైస్. చాలా బాగా చెప్పారు సార్. అంటే నేను సెటిల్లా కాదా, నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే సెటిల్, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీని గురించి ఎంతోమందికి అట్లీస్ట్ ఆ డెఫినేషన్ కూడా తెలియదు, ఐడియా కూడా లేదు. దాని గురించి చాలా బాగా చెప్పారు. అంటే ఇన్ ద ప్రాసెస్లో ఇప్పుడు ఐ బాట్ ఎ కమర్షియల్ ప్రాపర్టీ. ఓకే. దాట్ గివ్స్ మై రెంట్ అరౌండ్ 1.2 lakhs per month, which is passive income. Like my book is also getting sold. Last year we sold around 52,000 copies. There I make money. ఓకే. I built a huge health insurance book. ఓకే. చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. దాంట్లో 2,000 కమిషన్. దట్ ఈస్ ఆల్సో లైక్ ప్యాసివ్ ఇన్కమ్. ఒక 2 ఎంప్లాయీస్ మేనేజ్ చేస్తారు. ఓకే. ఓన్లీ దెర్ ఇస్ ఇష్యూ విత్ ది క్లెయిమ్, ఓన్లీ ఐ గెట్ ఇన్. రిఫరెన్స్ బిజినెస్ అలాగే వస్తుంది. ఓకే. క్లెయిమ్ చేపిస్తున్నాం, వాటి మీద 2,000 కమిషన్ వస్తుంది. దట్స్ అన్ ఎక్సలెంట్ బిజినెస్. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, దాని మీద వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఏజం మాది మోర్ దెన్ 300 crores ఉంది. ఓ గుడ్. రెడ్ టు టచ్ 400 crores. ఓకే. ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేవి. ఓకే. మరి మనం పూర్తిగా వదిలేస్తే కొన్ని రోజులు కిల్ అవుతాయి. ఓకే. ఓకే. కానీ ఎంప్లాయీస్ విల్ ఆల్సో ఏబుల్ టు మేనేజ్. ఓకే. That's how I started spending time meeting clients, going to other countries. కెనడాలో అక్టోబర్లో ఒక 24 days ఉన్నా, మొన్న దుబాయ్లో 12 days ఉన్నా. అదంతా చేయగలుగుతున్నా. Very nice. ఆ కాంబినేషన్ టీమ్, ఐ గెట్ ఎ గ్రేట్ టీమ్ బై గాడ్ గ్రేస్. ఓకే. ఓకే. నేను అబ్సెన్స్లో నేను ఎక్కడున్నా మా టీమ్ ఆర్ మేనేజింగ్ కంప్లీట్ థింగ్స్. ఓకే. ఓకే. సో ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే భయం అయితే లేదు. ఓకే. వెరీ నైస్. అంటే బిజినెస్ కూడా టీమ్ టేక్ కేర్ చేస్తుంది. రెఫరెన్స్ ద్వారా మీకు వస్తున్న బిజినెస్ కూడా ఇట్స్ లైక్ ఆర్గానిక్గా మిమ్మల్ని గ్రోత్ అయ్యేట్టు చూసుకోండి. రిఫరల్ క్లయింట్ చూడడానికి టైం లేదు. వెరీ నైస్. బిగ్ ఫ్లో. ఇందాక చూసారు కదా, వెన్ యూఆర్ హ్యావింగ్ లంచ్. కరెక్ట్.
మా క్లయింట్ ఫోన్ చేశారు, ఫ్రెండ్ తీసుకొచ్చారు, నేను లేను, ఎస్ 31st రోజు మార్నింగ్ కలుద్దాం ఉన్నారు, అంతే. దట్స్ హౌ బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్. అంటే మీ యూఎస్పీ ఈజ్ లైక్ హ్యాండ్ హోల్డింగ్. అంతే. టెక్నాలజీ ఉంది, వేరే నాలెడ్జ్ ఉంది, బట్ ఆ హ్యూమన్ టచ్ మీకు Yes. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే మీరు సర్వీస్ ఇచ్చారా లేదా కస్టమర్కి ప్రాపర్ సర్వీస్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు అడగకుండా క్లయింట్ మీకు ఒక రిఫరెన్స్ ఇచ్చి పుష్ చేయాలి. ఓకే సార్ ప్లీజ్ ఒకసారి మాట్లాడండి అని. వి సా దట్. కాదు, మా ఫ్రెండ్కి ఇచ్చి మీరు చేయమని, సరే మేము తీసుకోవాలి సార్ మా ఫ్రెండ్ని, అరే నువ్వు సార్ దగ్గరికి వెళ్ళి అవుతుంది అని చెప్పాలి. అది రియల్గా మీరు ఒక క్లయింట్కి సర్వీస్ ఇంప్రెస్ చేసినట్టు. ఓకే. మీరు రిక్వెస్ట్ చేస్తే ఎవరు ఇప్పుడు లెటసే మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చాను నేను, హెల్త్ కేర్ ప్రోడక్ట్, సూపర్ క్యూర్ రిలీఫ్, మీకు ఎనర్జీ ఎంత బూస్ట్ అనిపించింది. అట్లీస్ట్ ఎవరికో చెప్పినా యూ విల్ టెల్ ఇట్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ యువర్ కజిన్ ఆర్ యువర్ సిబ్లింగ్. ఓకే. అంటే మనం ఇచ్చిన ప్రోడక్ట్ రైట్, మనం బెస్ట్ ఇచ్చామని ఎప్పుడు తెలుస్తుంది? అతనికి ఓన్గా మీకు రిఫరెన్స్ ఇస్తేనే యూ మేడ్ హిమ్ హ్యాపీ. ఓకే. ఓకే. అదర్వైజ్ అదే నేను అలాగే మెజర్ చేసుకుంటా ఓకే. నా ఎఫర్ట్స్ని. ఈరోజు దట్ ఈస్ పేయింగ్ ఆఫ్. ఓకే. వెరీ నైస్. సో మీరు కూడా ఫినాన్షియల్లీ సెటిల్ అవ్వాలంటే ఎంత అమౌంట్ ఉండాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇచ్చే ఆ సెటిల్డ్ ఫీల్ ఉంటుంది కదా, దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ డెఫినేషన్ కూడా చాలా బాగా చెప్పారు. 6 months ఎక్స్పెన్సెస్ పెట్టుకుని ఆ 6 monthsలో మనం అనుకున్నది అవ్వకపోతే అగైన్ వీఆర్ అట్ రిస్క్ కదా. ఆ బేసిక్ ఫండమెంటల్ పాయింట్ మనం తెలుసుకున్నట్లయితే విల్ ప్లాన్ బెటర్. ఆ ప్లాన్ అన్నది ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనే విషయం మనం నేర్చుకున్నాము. సో మీరు కూడా మీ లైఫ్లో మీ ఫినాన్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు, చాలా చక్కగా ఫినాన్స్ని మేనేజ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.